నింపాలి దేవాదుల ప్రాజెక్టు ద్వారా చెరువు కుంటలను నష్టపరిహారం ఇవ్వాలి. ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం వెంటనే పరిహారం ఇవ్వాలి. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారాన్ని వెంటనే. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా. వేసవి కాలం సమీపిస్తున్నటువంటి సందర్భంలో రైతులు వేసినటువంటి పంటలు పూర్తిగా నీరు అందక మరి ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలోనే సిపిఎం పార్టీగా దేవాదుల ప్రాజెక్టు ద్వారా బచ్చనపేట మండలంలో ఉన్నటువంటి మరి 30 పెద్ద చెరువులు ఇంకా చిన్న చెరువులు కుంటలు నింపాలని చెప్పేసి ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వం కానీ రెవెన్యూ అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. అందుకు ఈరోజు మరి సిపిఎం పార్టీగా మరి ఈ మండలంలో ఉన్నటువంటి మరి ఎండిపోతున్నటువంటి పంటలన్నింటినీ కూడా మరి సిపిఎం పార్టీ బృందం పరిశీలించడం జరిగింది. ఇప్పటికే మరి ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ఉన్నది. మరి పంటలు మరి పొట్టకొచ్చి వరి చేనులు పొట్టకొచ్చి మరి పంట చేతికి వచ్చిన సమయంలో నీరందక ఆరుతడి పెట్టిన నీరందక ఈ పంటలు ఎండిపోతున్నటువంటి నేపథ్యం ఉన్నది. గతంలో వడగళ్ల వాన ద్వారా మరి వేలాది ఎకరాల భూములు మరి పంటలు మరి వడగళ్ల వాన ద్వారా నష్టపోయినలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి దప్పదప్పలుగా పోరాటం చేసినాం. అందుకు మరి ప్రభుత్వం కూడా మరి సర్వే చేసింది. సర్వే చేసి మరి ఈ మోతాదులో నష్టం జరిగిందని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చినా కానీ ప్రభుత్వం నష్టపరిహారం వడగళ్ల వానకు నష్టపరిహారం నిధులు విడుదల చేయట్లేదు. ఇదే సందర్భంలో మరి ఎండాకాలం సమీపిస్తున్న సందర్భంలో మరి పంట పొలాలు పూర్తిగా ఎండిపోతూ ఉన్నాయి. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు కానీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఎండిపోయిన పంటలన్నింటినీ కూడా సర్వే చేయించి నష్టానికి ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మరి ప్రభుత్వం కానీ గౌరవ ఎమ్మెల్యే కానీ రెవెన్యూ అధికారులు కానీ అట్లాగే వ్యవసాయ అధికారులు కానీ వెంటనే రైతుల దగ్గరికి వచ్చి ఎండిపోయిన పంటల్ని పరిశీలించి పంట నష్టపరిహారాన్ని అందించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కూడా వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.